జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఒక మాట మాత్రం వాస్తవం. రాను రాను హిందువుల్లో అయితే చైతన్యం అయితే పెరుగుతుంది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలుగుతున్నారు మన హిందువులు. మన సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళను ఎవరినైనా సరే ఊరికి వదిలిపెట్టడంలే. అలాగే అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి వంచి ప్రలోభ పెట్టి మభ్యపెట్టి మోసగించి మత మార్పిడులు చేసేటటువంటి చర్చలు అంతు చూస్తున్నారు మన హిందువులు. సరే, మీకు అర్థమయ్యేటట్టుగా డైరెక్ట్ విషయానికి వస్తా. వెనుకబడేటువంటి రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ కూడా ఒకటన్నమాట. అందుకు కారణం ఎవరయ్యా అంటే నక్సలైట్లు. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉండడం, అమాయకపు గిరిజన సోదరుల జనాభా ఎక్కువగా ఉండడంతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు పరిపాలించింది. ఏది? ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని. అందువల్ల ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చాలా వరకు వెనకబడిపోయింది. మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుండడం కూడా అందుకు ఒక కారణం అనమాట. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు ఎవరా? మనమో చిన్నప్పుడు ఏదో మనం కూడా సానుభూతి చూపించాం. మనకు తెలిసో తెలియక ఓయమ్మ నక్సలైట్లు మంచోళ్ళు, ఏదో సాదా బేదలకు మేలు చేస్తారు, అదేవిధంగా ఎవరికైనా అన్యాయం జరుగుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనం కూడా ఏదో తెలుసో తెలియక ఊహించేసుకున్నాం అనమాట. అటువంటి నక్సలైట్లు కూడా దగ్గరుండి ఈ మత మార్పులను అయితే ప్రోత్సహించేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? తెలీదు, మనకు తెలియనాటి శానానే ఉన్నాయి మన చుట్టుపక్కల. దీంతో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుగా నక్సలైట్ల సంగతి చూడడం మొదలుపెట్టింది. దీంతో గత 15 నెలల కాలంలో దాదాపుగా 300 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ కాగా మరొక 1200 మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. దీంతో ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల బాధ చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఇక ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను అయితే చేపడుతుంది. అయితే ఛత్తీస్గఢ్లో గిరిజనుల జనాభా దాదాపుగా 30% వరకు ఉండాలి. వీళ్ళంతా కూడా హిందువులే. దీంతో కొన్ని ఎన్జిఓలు, మిషనరీలు, చర్చిలు కలిసి ఈ గిరిజనులను క్రిస్టియన్లుగా మత మార్పులు చేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు. అర్థమైందా మీకా? చూడండి, అంటే వీళ్ళ బతుకు వీళ్ళ తెలివితేటలు మొత్తం అంతా కుక్కతాకు వంకరన్నట్టు అది మాత్రం వదిలిపెట్టడం లేదు. ఛత్తీస్గఢ్లో దాదాపుగా 153 ఎన్జిఓలు ఉన్నాయి. అలాగే 1 డజన్ వరకు మిషనరీలు ఉన్నాయి. వీటికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ఫండింగ్ అయితే వస్తూ ఉంటుందంట. ఇక ఈ డబ్బు ఆశ చూపించి మాయమాటలు చెప్పి అమాయక గిరిజన ప్రజలను మతం మార్చాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళు మొదటగా మొహ్లా అనే పట్టణాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మొహ్లా పట్టణం బాగా వెనకబడినటువంటి పట్టణం అనమాట. నిజానికి ఈ మొహ్లా పట్టణం పట్టణానికి తక్కువ, పంచాయతీకి ఎక్కువగా ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్లో అది చాలా గొప్పగా అన్నమాట. అది ఎందుకంటే వెనకబడినటువంటి రాష్ట్రం కదా. ఇక ఈ మొహలా పట్టణంలో 2 చర్చిలు ఉన్నాయంట. ఇదేంద్రా స్వామి, నువ్వేం పట్టణం అంటున్నావు, చిన్న చిన్న ఓళ్ళల్లోనే ఉన్నాయి, మరి ఆడేంది 2 చర్చిలు ఏంటంటే చెప్పినాగా స్వామి అది వెనకబడినటువంటి రాష్ట్రం అని చెప్పేసి మొహలాలోని వార్డు నెంబర్ 7లో ఒక చర్చో, వార్డు నెంబర్ 16లో మరొక చర్చ్ ఉండాలి. ఇక అనుకున్న పథకం ప్రకారం మొన్న ఆదివారం రోజున ఈ 2 చర్చిల్లో పెద్ద ఎత్తున ఈ మత మార్పిడి కార్యక్రమాలకైతే ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలకు అమాయకపు గిరిజన సోదరులను ఆహ్వానించారనమాట. అది కూడా ఎట్టా? ఈ గిరిజన సోదరులకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది? వాళ్ళని పిలిపించుకునేదానికి. పాపం సాదా విధా వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారంటే అందులోనే ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు. ఏది మంచి ఏది చెడు, ఏ మతం ఎట్టాడిది సరే, ఏ వర్గం ఎట్టాడిది, ఎవరు బుద్ధులు ఎట్టుంటాయి అనేది అంతకు మించి తెలియదు. ఏదో ఇచ్చారు కదా అని చెప్పి పోతామని వింటారు. ఇంకో విషయం ఏంది? మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి రకరకాల మాటలని చెప్పి ఆడి వినాకు వాళ్ళకు బిర్యానీలు వండి పెట్టి చెడ్డా మంచి అన్ని కార్యక్రమాలన్నీ చూసుకొని చేస్తారు. తెలియదు కదా. ఆడికి పోయి వాళ్ళు ఏది చెప్తా ఉంటే వీళ్ళు ఏమనుకుని అని చెప్పి వీళ్ళు వింటా ఉంటారనమాట. అట్టా దీంతో గిరిజనులు కూడా ఆ చర్చిలకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన నాయకులకు తెలిసిపోయింది. అంతే, ఇక 100 మంది హిందూ కార్యకర్తలతో ఆ చర్చిల మీదకు మన వాళ్ళు దండెత్తారు. అమాయక గిరిజన ప్రజలను మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ చర్చిలను తీసివేయాలన్న డిమాండ్తో పెద్ద ఎత్తున ఆ చర్చిల ముందు నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టినారు. దెబ్బతో ఆ చర్చిల నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయినారియా. నిజంగా వాళ్ళకి నీతి నిజాయితీ అనేది ఉంటే వాళ్ళు ఎందుకు పారిపోతారో, వాళ్ళ తప్పు లేకపోతే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అది చూసినటువంటి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఆ చర్చిల్లో ఆ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్నారు. ఏది? మత మార్పిడి కార్యక్రమాలు. తరువాత గిరిజన సోదరులను, హిందూ యాక్టివిస్టులను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునింది. ఇక ఈ చర్చిల్లో జరుగుతున్నటువంటి మత మార్పిడులపైన ఒక కమిటీని నియమించింది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ 153 ఎన్జిఓలు, అదేవిధంగా మిషనరీలకు సంబంధించినటువంటి ఈ FCRA లైసెన్సులను రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
అర్థమైందా? దీంతో అతి త్వరలో ఈ 153 ఎన్జిఓలు మిషనరీలకు సంబంధించినటువంటి ఈ FCRA లైసెన్సులు రద్దు కాబోతున్నాయి. అంటే ఇకపైన వీళ్లకు విదేశాల నుంచి నిధులైతే రావు. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. అది నాయన మ్యాటర్ అయితే ఛత్తీస్గఢ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ మత మార్పులను అయితే జరగకుండా అడ్డుకోగలిగింది. అదే ఏ సూడో సెక్యులర్ ప్రభుత్వం ఉండుంటే ఏంది పరిస్థితి? ఈ అమాయకపు గిరిజనులందరినీ కూడా మతం మార్చి వాళ్ళను హిందువులకు వ్యతిరేకంగా తయారు చేసేవాళ్ళు. అందుకే ఓటేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఓటేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నా. ఇంకొక మాట నేను చెప్తా, సరే ఇది నా ఇన్నర్ ఫీలింగు, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఎవరేమైనా అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ నమ్మి నరేంద్ర మోడీ గారిని నమ్మి వేసినటువంటి ఓటు ఏ ఒక్క ఓటు వృధా కాదు. ఇది నా ఉద్దేశం. సరే, మీ ఉద్దేశం ఏంటో, మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.